శరీర కార్యములో ఇవన్నీ ప్రవేశిస్తాయి. ఎప్పుడు ప్రవేశిస్తాయో తెలుసా? ఆయన వెలుగు లేనప్పుడు, ఆయన వెలుగు లేనప్పుడు ఇవన్నీ వస్తాయి. శరీర సంబంధమైనవి ఇవన్నీ వస్తాయి. ఒకవేళ ఆయన వెలుగు కానీ ఉంటే, అందుకనే ఏది మన 7 దయ్యాలు పట్టినవి అవి మాట్లాడుకున్న ఉపమానం ఒకటి ఉంది. అక్కడ ఒక ఉపమానం ఉంది కదా. మొదట ఒక దయ్యము వదిలిపోయిన తర్వాత తనకు విశ్రాంతి దొరకక అది అటు ఇటు తిరుగుతూ ఉంటే, తిరిగి అది ఏం చేసిద్దంట? విడిచిపెట్టి వచ్చిన ఆ ఇంటినే చూస్తుందంట. అప్పుడు ఆ ఇంట్లో ఏం చూసినావా? దేంతో ఖాళీగా ఉంది? ఆయన వెలుగు లేదు. దొంగడు వచ్చేది ఎప్పుడు చీకట్లో వస్తాడు కానీ వెలుగులో రాడు. దొంగడు వచ్చేది చీకట్లో వస్తాడు కానీ వెలుగులో రాడు. అందుకనే ఆ ఇంట్లో దొంగవాడు రావటానికి ఆ ఇంట్లోకి చీకటి ఉంది, అక్కడ వెలుగు ఏమాత్రము లేదు. నీకు వెలుగు వచ్చింది లేచి తేల్చులన్నా ఆ వెలుగు అందులో లేదు కాబట్టి అది తిరిగి హల్లెలూయా అది తిరిగి వచ్చి ఆ ఇంటిలోకి ప్రవేశించి మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా మార్చి వేసేస్తాయంట. హల్లెలూయా భయంకరంగా మార్చి వేసేస్తాయంట. ఎందుకనేవి రావటం కారణం ఏంటి? ఆ ఇంటిలో ఎవరు లేనందున. హల్లెలూయా ఆ ఇంట్లో కానీ అదే వెలుగు కానీ ఉంటే ఆ చీకటి వచ్చేది కాదు. హల్లెలూయా ఆ వెలుగు నీలో ఉంటే ఆ చీకటి నీలో ప్రవేశించేది కాదు. ఆ వెలుగులోనికి ఉంటే ఈ శరీర క్రియలో ఏ మాత్రము రాదండి, ఏ మాత్రం